అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటారు పెద్దలు. ఎందుకంటే మనం ఏమి దానం ఇచ్చినా సరే అవతల వాళ్ళని సాటిస్ఫై చేయలేము. ఒక్క భోజనం విషయంలోనే వాళ్ళని ఖచ్చితంగా మనం సాటిస్ఫై చేయగలుగుతాం. ఎందుకంటే కడుపు నిండిపోతే మనం ఎంత పెట్టినా సరే వారు ఇంకా తినలేరు కాబట్టి ఆ విధంగా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అదే మనం డబ్బు కానీ ఇతర ఏ నగా నట్ర ఏది ఇచ్చినా సరే ఇంకా ఇస్తే బాగుండు అని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. అయితే ఈ కోవకు చెందిందే మరొకటి ఏంటంటే రక్తదానం. రక్తదానం చేయడం అంటే అన్నదానం కంటే కూడా చాలా గొప్పది నా ఉద్దేశంలో. ఎందుకంటే ఒక మనిషి యొక్క ప్రాణాన్ని మనం నిలబెట్టిన వాళ్ళు అవుతాం. అయితే ఈ రక్తదానంలో చాలా అపోహలు ఉన్నాయి. కాలం ఎంత వేగంగా పరిగెడుతున్నా సరే ఇంకా చాలామంది రక్తదానం అంటే అదేదో ఒక పెద్ద భయంకరమైన చర్యలాగా ప్రాణాలు పోతాయేమో, కళ్ళు తిరుగుతాయేమో, మనకి ఏదైనా డిసీజ్ వస్తుందేమో, ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది కలుగుద్దేమో అని చాలామంది అపోహ పడుతుంటారు. అయితే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టిన తర్వాత నేను రక్తం ఇద్దామని అనుకున్నవాడిని. అయితే అనుకోకుండా మా మామయ్యకి చిన్న యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో రక్తం ఇవ్వాల్సి వచ్చింది. ఆ రోజు నేను ఇక ధైర్యం చేసి ఇచ్చాను. ఇచ్చే ముందు చాలా టెన్షన్ పడ్డాను. ఏమవుద్దో బ్లడ్ ఇచ్చేస్తాం ఇలా అలా అని. కానీ ఒక సూది గుచ్చుకునేటప్పుడు మాత్రమే ఇంజెక్షన్ చేసినట్టుగా నొప్పి అనిపించింది తప్ప మిగతా ప్రక్రియ అంతా చాలా కామన్గా, చాలా నార్మల్గా, ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. అయిపోయిన తర్వాత ఇంతేనా బ్లడ్ ఇవ్వడం అంటే ఎంత సింపుల్ అనిపించింది నాకు. తర్వాత నేను చాలామందికి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి ఇలా ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ఇంచుమించుగా 39 సార్లు నేను రక్తదానం చేయడం జరిగింది. ఇదేదో నేను గొప్పకి చెప్పుకోవడం కోసం వీడియో చేయడం లేదు. కానీ నాకు పరిచయం ఉన్న చాలామంది వాళ్ళ ఇంట్లో సపోజ్ వాళ్ళ అమ్మగారికి బ్లడ్ కావాలనుకోండి, వాళ్ళ కొడుకే నాకు ఫోన్ చేస్తాడు, అన్న ఇలాగ మా అమ్మగారికి కొద్దిగా ఆపరేషన్ ఉంది, బ్లడ్ కావాలని. ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేయడం కాదు, మీ అమ్మగారికి అవసరమైతే ఫస్ట్ మీరు రెడీ అవ్వండి. లేదా మీ అన్ననో, మీ తమ్మునో, అక్కనో, చెల్లినో అలా మీ సర్కిల్లో చూడండి. మీ సర్కిల్లో చూసిన తర్వాత ఒకవేళ ఒక ప్యాకెట్ కాదు, ఒక 4-5 ప్యాకెట్లు అవసరం అనుకున్నప్పుడు బయట సర్కిల్కి రండి. బయట సర్కిల్కి వచ్చి బయట వాళ్ళని అడగండి. మన ఇంట్లో వాళ్ళకి మనమే బ్లడ్ ఇవ్వడానికి భయపడితే బయట వాళ్ళు ఎలా ఇస్తారు? ఈ విషయం మీద మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. చాలామంది ఏమైనా అవసరమైతే టక్మని నాకో వేరే వాళ్ళకో బ్లడ్ ఇచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, ఎక్కువగా ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఏం చేస్తాం? ఒక మనిషి ఎక్కువ మందికి బ్లడ్ ఇవ్వలేం కదా. ఒక మనిషి ఒకసారి బ్లడ్ ఇచ్చాడంటే 3 నెలల వరకు మళ్ళీ ఇవ్వడానికి కుదరదు. ఇలా ఇచ్చానంటే మళ్ళీ నెలలో మళ్ళీ నాకు ఫోన్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఏం చెప్తాం? మీరు ఇవ్వండి అని వాళ్ళు అర్థం చేసుకుని ఫస్ట్ వాళ్ళ సర్కిల్లో వాళ్ళ అమ్మకో, నాన్నకో, అన్నయ్యకో, తమ్ముడికో అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదు. మనం ఇచ్చిన బ్లడ్ వారం రోజుల్లోనే తిరిగి మన బాడీకి అబ్జార్బ్ అయ్యి మన బాడీకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి మనం సపరేట్ తిండి అని తినవసరం లేదు. మనం డైలీ తినే తిండిలోనే ఆటోమేటిక్గా మనకు వారం రోజుల్లో మన బ్లడ్ మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ వీడియో చేద్దామని చాలా నుంచి అనుకుంటున్నాను. ఈ వీడియో ముఖ్యంగా మా ఫ్రెండ్స్కి అయితేనేమి, బంధువులకైతేనేమి, పరిచయస్తులకైతేనేమి, మొత్తం మీద 50 మందికి తెలియజేసేది ఏమనగా, మీ ఇంట్లో కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరికైనా బ్లడ్ అవసరమైతే ఖచ్చితంగా మీరు ఇవ్వండి. బ్లడ్ ఇవ్వడం అన్నది చాలా మంచి కార్యక్రమం, మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఈసారి ఈ వీడియోని చూసైనా సరే చాలామంది కొద్దిగా మారి బ్లడ్ డొనేషన్ విపరీతంగా వీలైనంత వరకు మీ సర్కిల్, మీ చుట్టాలకి, బంధువులకి, ఫ్రెండ్స్కి లేదా మీ ఇంట్లో వాళ్ళకైనా సరే బ్లడ్ అవసరం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా బ్లడ్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారని, మీరు చైతన్యవంతులు అవుతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.